టెక్నికల్ రౌండ్‌ని ఎలా ఫేస్ చేయాలి సార్ అసలు? టెక్నికల్ రౌండ్స్‌లో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. దీన్ని మొత్తాన్ని స్టార్ అనే కాన్సెప్ట్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎస్ అంటే సిట్యుయేషన్. సో, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఈ ప్రాజెక్ట్‌ని చేయాలనుకున్నాము. ఓకే. నెక్స్ట్ టీ అంటే టాస్క్. సో, ఎలాంటి టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ గానీ, లేకపోతే కోడ్ గానీ అందులో యూజ్ చేయాలి అనుకుంటున్నాం. ఆ టాస్క్ ఎలా చేశాము అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. తర్వాత యాక్షన్. ఓకే. సో, ఇప్పుడు యాక్షన్‌లో మీరు ఏమి ఇన్వాల్వ్ అయ్యారు? హ్మ్. ఏ టైప్ ఆఫ్ కోడ్ రాశారు? ఏ టెక్నాలజీ యూజ్ చేశారు? అందులో ఓకే. మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంది? ఆ డిఫికల్టీస్‌ని ఓవర్‌కమ్ అవ్వటానికి ఇంకా ఏం చేశారు? ఫైనల్‌గా ఆర్. ఆర్ అంటే రిజల్ట్. ఓకే. ఈ రిజల్ట్‌లో మీరు ఏం అవుట్‌పుట్ తీసుకొచ్చారు? ఈ వచ్చిన అవుట్‌పుట్ ఎంత యాక్యురేట్‌గా వర్క్ అవుతుంది? అండ్ దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ డిప్లాయ్ చేసాం? ఏ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌లో డిప్లాయ్ చేశారు? దాని ఫైనల్ యూఆర్ఎల్ ఏంటి? అన్నవి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఈ స్టార్ అనే ఫార్మాట్ గనక ఫాలో అయితే మీ ప్రాజెక్ట్ ప్రాపర్ స్ట్రక్చర్‌లో నీట్‌గా, క్లియర్‌గా ఇంటర్వ్యూయర్‌కి అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు.